మధ్యాహ్నం 2:15 ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. పలు శాఖలపై సీఎం సమీక్షలు చేయనున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షించనున్నారు. సీఎం అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్తారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. నైత్యంన నేడైతే రాష్ట్ర సచివాలయానికి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అయితే ప్రధానంగా ఈ పలు శాఖల మీద అయితే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అయితే దీంట్లో ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరు, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏవైతే పథకాలన్నిటిపైన కూడా వాటిపైన సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి ఏంటి అనే దానిపైన, దాంతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ లో ఇప్పటికే ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఒక దిశానిర్దేశం చేశారు. కావలసిన డేటా అంతా కూడా ఇక్కడ పొందుపరిచే విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు తగిన చర్యలు చేపట్టాలని చెప్పని దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నేడు ఒక సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తారు. దీంతో పాటు ఏదైతే రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్ల నిర్మాణం, హైవేస్ నిర్మాణం పట్ల రాష్ట్రానికి అటు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రోడ్ల నిర్మాణాలు చేపట్టాల్సిన వాటిపైన కూడా రోడ్లు భవన శాఖల అధికారులతో అయితే నేడు సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి ఇంటికైతే చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ రావత్ భగత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ తో కూడా ఏదైతే డిన్నర్ భేటీ కూడా ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అది అనంతరం ఏదైతే ఉందో ఉండవల్లి నివాసానికి అయితే చేరుకుంటారు. థాంక్యూ శ్రీహరి.